నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన, వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల విడుదల. అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం, నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన, శ్రీకాకుళం జిల్లా నుంచి పర్యటన ప్రారంభం. నేడు గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ భేటీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో తయారీపై కసరత్తు. రాహుల్ కు మరో ఎదురు దెబ్బ, గెరిగావ్లో సభకు అనుమతి నిరాకరించిన కోర్టు. అయోధ్యలో నేటి నుంచి భక్తులకు దర్శనం, బాలరాముడి దర్శనానికి 2 స్లాట్లు ఖరారు. చైనాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదు. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు, ఇప్పటి వరకు గాజాలో 25,000కు పైగా మరణాలు. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీలు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు చెప్పారు. జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, విధుల్లోకి వెళ్తామని వారు స్పష్టం చేశారు. ఈ నెల 24న ఏపీ బంద్ కు అంగన్వాడీలు పిలుపు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం మరోమారు వాళ్ళని చర్చకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యథావిధిగా విధులకు హాజరు కావాలని మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని, మిగిలిన వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది అన్నారు. అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని, వాటిలో 10ంటిని నెరవేర్చేందుకు అంగీకరించాము అన్నారు. వేతనాలు పెంచాలి అనే డిమాండ్ జూలైలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స చెప్పారు. దీంతో సమ్మె విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని మంత్రి చెప్పారు. 2 దఫాలు అంగన్వాడీలతో చర్చలు జరిగాయని, వారిపై నమోదైన కేసులను సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని తెలిపారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ సంతోష్, చెప్పండి. అంగన్వాడీ సమ్మె విరమణ జరిగింది, సో దానిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు 42 రోజుల పాటు కూడా నిరసనలు తెలియజేసిన నేపథ్యంలో ఎట్టకేలకి తెరబడింది. ఈ రోజు నుంచి యథావిధిగా కూడా ఈ విధుల్లోకి హాజరవుతామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే 4వసారి ప్రభుత్వం అంగన్వాడీ సంఘాలతోటి చేపట్టినటువంటి చర్చల్లో భాగంగా పలు డిమాండ్లకు అయితే కనుక అంగీకారం తెలిపినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు వేతనంతో పాటు అదే విధంగా వారికి సరైన వసతులు కల్పించడంలో పాటు కొన్ని అవసరాలను కూడా తీరుస్తామంటూ కూడా, వారికి నిధులను కూడా కేటాయిస్తామంటూ కూడా అంగీకారం తెలపడం కూడా జరిగింది. ముఖ్యంగా వేతనాలు ఏవైతే ఉంటాయో వాటిని జులైలో నుంచి అమల్లోకి తీసుకొస్తాము అంటూ కూడా వారికి హామీ ఇవ్వడంతో పాటు, ఏదైతే అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా కూడా ఇటు నిధులను కేటాయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే అంగన్వాడీ హెల్పర్లు, కార్యకర్తలకి సంబంధించినటువంటి గరిష్ట వయో పరిమితిని సైతం కూడా పెంచడంతో పాటు వారికి బీమా సదుపాయాలు కూడా పెంచడం కూడా జరిగింది. అయితే దాదాపు వారికి 62,000 వరకు కూడా వయో పరిమితి అనేది కూడా పెంచడం కూడా జరుగుతూ ఉంది. అంటే దాదాపు వారికి 10 డిమాండ్ల వరకు కూడా మొత్తం డిమాండ్లు నెరవేర్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీటన్నిటిని కూడా వెంటనే అమల్లో చేస్తామంటూ కూడా ఏదైతే మంత్రి బొత్స, అదే విధంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇచ్చిన హామీలతోటి వారు
పూర్తిగా ఈ నిరసనలు అనేది కూడా అంగన్వాడీ చేస్తున్నటువంటి నిరసనలు విరమింపజేస్తే వెంటనే విధుల్లోకి జాయిన్ అవుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారిపై నమోదైనటువంటి కేసులు 42 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె కారణంగా వారికి చెల్లించాల్సినటువంటి జీతాలు కూడా చెల్లించాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి అనంతరమే తక్షణమే కూడా అమలు చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వీటన్నిటిపై సానుకూలంగా స్పందించినటువంటి సంఘాలు అయితే కనుక సమ్మె విరమిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే 4వసారి జరిపినటువంటి చర్చలు అనేది కూడా సఫలం కావడంతో నేటి నుంచి అయితే కనుక విధుల్లోకి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాజరవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు విధుల్లోకి హాజరవుతున్న నేపథ్యంలో మిగిలిన వారందరూ కూడా ఈ రోజు నుంచి కూడా యథావిధిగా హాజరవుతారని కూడా తెలుస్తా ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీ సీఎం జగన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సొమ్మును బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జూనియర్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఇప్పటికే సిద్ధం చేశారు. హెలీప్యాడ్ నుంచి బైపాస్ మీదుగా భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని సభాస్థలి వరకు దారి పొడవునా బారికేట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం భద్రతా అధికారులు జిల్లా ఎస్పీ అన్బురామంజును ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్పీ హెలీప్యాడ్ సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించారు. సీఎం సభ ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. భద్రతా సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన మొదలు కానుంది. ఉదయం 10:30 గంటలకు ఇచ్చాపురం చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయస్తూపం వద్ద నివాళి అర్పించనున్నారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ప్రధానంగా రాహుల్ గాంధీ PWC సభ్యులు ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ప్రధానంగా రాహుల్ గాంధీ PWC సభ్యులు పార్వతీపురం, విజయనగరం, మన్యం జిల్లాలలో షర్మిల పర్యటన కొనసాగనుంది. రేపు రోజు విశాఖ, అనకాపల్లి మరియు అల్లూరి జిల్లాలలోనే పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 25న కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 26న తూర్పు గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో షర్మిల పర్యటిస్తారు. 27న గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాలలో పర్యటన జరుగుతుంది. 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు. 29న చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ లో గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, షర్మిల ఏపీ జిల్లాల వారీగా పర్యటించనున్నారు, దానిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే శ్రీకాకుళము శ్రేణులంతా కూడాను శ్రీకాకుళం సన్ రైజ్ దగ్గర ఆవిడ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే 9 గంటలకు శ్రీకాకుళం చేరుకొని అక్కడ నుంచి బై రోడ్ లో ఇచ్చాపురం చేరుకొని అక్కడ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగించిన విజయ చిహ్నం వద్ద నివాళులర్పించి అనంతరం కార్యవర్గం సమావేశం ఏర్పరచుకొని మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి అనంతరము విజయనగరం వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ గిరి. వెల్కమ్ బ్యాక్. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి 5వ జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఇటీవలే వైసీపీ 4వ జాబితాను 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో విడుదల చేసింది. ఇక 3వ జాబితాను 21 మందితో విడుదల చేశారు. 2వ విడతలో 27 స్థానాల్లో, మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. ఇప్పుడు 5వ లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. పలు పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై చర్చలు జరిపారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల్లో చోటు దక్కించుకోలేకపోయినా పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ 5వ జాబితాపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 దఫాలుగా జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 58 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ 5వ జాబితాలోనే మార్పులు చేర్పులు మొత్తం కూడా పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ 5వ జాబితాలోనే మొత్తం అభ్యర్థులను ఫైనల్ చేసే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పుల అంశంతో పాటు కర్నూలు జిల్లాలో 1-2 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఇటు విజయనగరం పార్లమెంట్ తో పాటు ప్రధానంగా కాకినాడ, అదేవిధంగా
రాజమండ్రి, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో ఒంగోలు పార్లమెంటుతో పాటు నంద్యాల పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థిను ఖరారు చేసే పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మొత్తం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనే ప్రయత్నం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యే అభ్యర్థుల, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 5వ జాబితాలో ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల మార్పులకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా కొంతమంది ముఖ్య నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీలో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ కోసం రూట్ మ్యాప్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఎంఆర్ఎల్ మెట్రో రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఫేజ్ 2లో భాగంగా జేపీఎస్ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్వే లైన్ను చంద్రాయనగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే 3 నెలల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిపిఆర్ సిద్ధం చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫేజ్ 2 కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. కొత్త మెట్రో కారిడార్ల కోసం డిపిఆర్ల తయారీ శరవేగంగా జరుగుతోందని, మరో 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధమవుతాయని మెట్రో ఎండీ ఎన్వి రెడ్డి తెలిపారు. కొత్త మెట్రో కారిడార్ రూట్లను కూడా తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ మియాపూర్, ఎల్బీ నగర్, జేబీఎస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సర్వీసులను అందిస్తోంది. కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. అలాగే కారిడార్ 2లో ఫలక్నామా నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు విస్తరించనున్నారు. కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, చంద్రాయనగుట్ట మీదుగా మైలార్ దేవరపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. కొత్త ప్రతిపాదిక మెట్రో రైల్ మార్గాలు హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉండేలా నగరంలోని 4 మూలల నుంచి విమానాశ్రయాన్ని కలుపుతాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నారు. ఎంబీటీ రోడ్లో వైసీపీ నాయకుల భవనాలు తొలగించకుండా సామాన్య ప్రజల భవనాలను తొలగిస్తున్నారు అన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప భవనాన్ని తొలగింపులో మినహాయింపు చేశారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ముందర ఎండి ఆఫీసు బిల్డింగ్ చూస్తే మా చిత్తూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రెడ్డప్ప గారి బిల్డింగ్ పేదవారి బిల్డింగ్ అంటే వాళ్ళైతే కార్పలు కట్టుకుంటారో ఇల్లు కూడా రోడ్లో ఉంది ఇల్లు. అధికారులకి మాత్రము ఒక స్లాబ్ కూడా ముట్టిన దాఖలాలు లేవు. అలాగే చిరు వ్యాపారస్తులు ఒక రూమ్లో జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. 80 అడుగుల విస్తరణ అని చెప్పి 70, 60, 50, 40 టేప్ పడితే ఒక చోట 40, ఒక చోట 45. ఎక్కడ ఉందండి రోడ్డు? ఆర్ఎండ్బి అధికారులు కానీ, హైవేస్ అండ్ బ్రిడ్జ్ అధికారులు కానీ దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి సమన్వయం చేసి రానున్న భవిష్యత్
వందల ఏళ్ల నాటి కళ నెరవేరింది. భవ్యమైన మందిరం సమకూరింది. కౌసల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు. ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరామచంద్రమూర్తిని చూసేందుకు ఎదురు చూసిన భక్తుల కళ నెరవేరింది. కోట్ల మంది భక్తుల మనసు పులకిస్తున్న వేళ దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా నిన్న మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ శాస్త్రోత్మకంగా అంగరంగ వైభవంగా పూర్తయింది. 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరని రీతిలో నిర్మించిన భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువు తీరడాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన భక్త కోటి పరవశించిపోయింది. దిగ్గజ ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయంలో ప్రాణ ప్రతిష్టను ఘనంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగులీనే భారత్ను నిర్మించుకుందామని పవిత్ర ధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు. అయోధ్య రామ మందిరంలో కొలువు తీరిన శ్రీరామచంద్రమూర్తి నేటి నుంచి సాధారణ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24 అడుగుల దూరం నుంచి బాలరాముని దర్శనం చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దర్శన సమయాలను 2 స్లాట్లుగా విభజించారు. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11:30 వరకు దర్శనమిస్తారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముడు సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడికి ప్రతిరోజు 3 హారతులు ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యాహారతి ఇవ్వనున్నారు. రామ్ లల్లా విగ్రహానికి అలంకరించిన ఆభరణాల వెనుక పెద్ద కథే ఉంది. ఎంతో పరిశోధన చేశాక అధ్యయనం జరిపి మరీ వాటిని తయారు చేయించారు. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, అలవందర్ స్తోత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ ఆభరణాలను తయారు చేయించినట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. లఖనవూలోని అంకుర్ ఆనంద్కు చెందిన హర్సా హైమల్ షియామ్ లాల్ జ్యువెలర్స్ ఆభరణాలను డిజైన్ చేసింది. రామ్ లల్లాను బనారసీ వస్త్రంతో అలంకరించారు. పసుపు పచ్చ పంచెతో పాటు ఎరుపు రంగు అంగవస్త్రం ధరింపచేశారు. అంగవస్త్రాలను బంగారపు వర్ణపు జరీతో తయారు చేశారు. దానిపై శంఖం, పద్మం, చక్రం, మయూర్లను చిత్రించారు. ఈ వస్త్రాలను ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు. ఆయన అయోధ్యలో ఉండి స్వయంగా తయారు చేశారు. అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి అమర్చిన బంగారు కిరీటం విలువ 11 కోట్లు. సూరత్కు చెందిన పారిశ్రామికవేత్త గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ అధినేత ముఖేష్ పటేల్ ఈ కిరీటాన్ని కానుకగా అందజేశారు. 6 కేజీల బరువున్న ఈ కిరీటంలో అత్యంత విలువైన రాళ్లను పొదిగారు. 4.5 కేజీల బంగారంతో పాటు చిన్న పెద్ద వజ్రాలు, కెంపులు, ముత్యాలు, నీలమణులతో తయారు చేశారు. సూరత్కి చెందిన కుశాల్ దాస్ జ్యువెలర్ యజమాని దీపక్ చోక్సీ ఒక్కోటి 3 కేజీల బరువున్న వెండి రామ మందిర నమూనాలను అందజేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ మధ్యగా నేరుగా హోరాహోరీ పోటీ జరగనుంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రేపు నుంచి తప్పుకుంటారు. వివేక్ రాజస్వామి అంతకు ముందే రేస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన పరిణామాల్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ జీఓపీ అధ్యక్ష ప్రైమరీ రేస్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా మాజీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా రేసులో మిగిలి ఉన్న ఏకైక రిపబ్లికన్ నిక్కీ హేలీ అయ్యారు.
ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో పరిణామాలు చూస్తుంటే 2024 నవంబర్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జీఓపీ అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు 2020 ఎన్నికలకు పునరావృతం కాగలవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.